కంగ్రాచులేషన్స్ ధీరజ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ఈ సివిల్స్ సాధించడంలో ఎటువంటి ప్రణాళిక పెట్టుకుని మీరు దీంట్లో సక్సెస్ అయ్యారు? సో 3 స్టేజెస్లో ఉంటుందండి సివిల్స్ అనేది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో మూడింటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్ట్రాటజీ. సిలబస్ వైపు వెళ్తాము మోస్ట్లీ, అండ్ పీవైకి చేస్తాము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, అండ్ టెస్ట్ సిరీస్ రాస్తాము. సో ఏంటంటే రెగ్యులర్గా డిసిప్లిన్గా టెస్ట్ రాయాలి, రివిజన్ బాగా ఉండాలి, షార్ట్ నోట్స్ ఉండాలి, ఎవరు చెప్పినా ఎంత ఉంటుంది కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉండాలి, అండ్ న్యూస్ పేపర్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నుంచి, లేదా సమ్ అదర్ సోర్సెస్, టాపర్ నోట్స్ నుంచి, ఆన్సర్స్ నుంచి ఏదైనా దొరికితే వాల్యూ అనమాట ఈ న్యూస్. అండ్ ఇంటర్వ్యూకి ఇట్స్ లైక్ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు గివ్ రెస్పాన్సెస్, ప్రాపర్ ఒపీనియన్ బిల్డింగ్ ఉండాలి మీకు, అండ్ మీ పర్సనాలిటీ చూస్తారు, ఆనెస్టీ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా, ఓకే, అండ్ ఇంకా సోషల్ కొహెషన్ ఉంటుందా, క్రిటికల్ థింకింగ్ ఆఫ్ ప్లేస్ అలా ఉంటాయండి, అసిమ్యులేషన్ అండి. సో సిలబస్ ఉంటుంది దానికి కూడా. సో ఎలిమెంట్స్ చెక్ చేస్తాం. సో ఏ రిక్వైర్మెంట్స్ బట్టి అట్లా మ్యాచ్ చేయడానికి స్ట్రాటజీ. అంటే ప్రధానంగా ప్రిలిమ్స్ పరీక్షలో ఎటువంటి బుక్స్ చదివే వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు దాంట్లో? ప్రిలిమ్స్ కోసం అయితే నేను టెస్ట్స్ అయితే విజన్ అండ్ ఫార్మ్ అంతా టెస్ట్ రాసేదండి. ఇయర్ అయితే ఫార్మ్ లో రాశాను, వీకెండ్ టెస్ట్ రాసిండే. అండ్ బుక్స్ వస్తే సేమ్ స్టాండర్డ్ బుక్స్, పాలిటీకి లక్ష్మీకాంత్ అండ్ ఆర్పీ అక్కడ చూసుకుంటాం. మెయిన్స్కి యాక్చువల్ ఆర్పీ, దీనికి లక్ష్మీకాంత్ ఉంటుంది. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ ఒకటి ఉంటుంది. ఏన్షియంట్ అండ్ మిడివల్కి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. జోగ్రఫీకి ఎన్సీఆర్టీ బుక్, మాజిద్ హుసేన్ బుక్ ఒకటి ఉంటుంది జోగ్రఫీకి, ఇంకా గోషిలియన్ బుక్ ఒకటి ఉంటుంది ఫిజికల్ జోగ్రఫీకి. సో జోగ్రఫీకి ఇది. ఎకానమీకి అయితే శ్రీరామ్ స్పైరల్ బ్యాండ్ అండ్ నోట్స్ ఉంటుంది, అది చదివాను నేను. అది కొంచెం కన్సైజ్ గా ఉంటుంది, టు ద పాయింట్ అని. రమేష్ అని చదివంటే కానీ లైక్ ఇట్ వాస్ నాట్ యూస్ఫుల్ ఫర్ మీ, లైక్ అంత రిటర్న్స్ రాలేదు, చాలా హెవీ బుక్ కానీ అంత అవసరం కూడా అనిపించింది. సో మీకు ఇది. సైన్స్ అండ్ టెక్ కి లైక్ స్పెసిఫిక్ గా ఏం చదవలేదు నాకు, లైక్ మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కవర్ అయిపోతుంది, న్యూస్ పేపర్ అండ్ విజన్ మంత్లీలో ప్రాపర్ కవర్ అయిపోతుంది. ఎస్ఎన్టీకి సారీ ఎన్విరాన్మెంట్ కి శంకర్ బుక్ తీసుకున్నాను నేను. అండ్ ఇంకేం మిగిలిపోయాయి, తర్వాత మీకు ఈ ప్రిలిమ్స్ లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయనేది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఎట్లా ఉంటుండే? See, that's really difficult. ఎందుకంటే like anything can be asked. Prelims now has changed. The mode has changed a lot. సో కరెంట్ అఫైర్స్ నుంచి ఒక సెగ్మెంట్ ఉంటుంది, లైక్ మ్యాపింగ్ గురించి అడుగుతాడు కొన్నిసార్లు. లైక్ లాస్ట్ ఇయర్ యుక్రెయిన్ వార్ చాలా న్యూస్. సో మ్యాథ్స్ ఫాలోయింగ్ అడిగాడు, యుక్రెయిన్ చుట్టూ కంట్రీస్ ఏవి నుంచి ఇవి కాదా, 2, 3, 4, 5 ఎన్ని కరెక్ట్ ఇచ్చాము నేను. సో కరెంట్ అఫైర్స్ నుంచి దర్ ఇస్ లంసమ్ అమౌంట్. యూ కెన్ ఎక్స్పెక్ట్ 10 to 15 or 20 క్వశ్చన్స్ ఇన్ కరెంట్ అఫైర్స్, సోలీ కరెంట్ అఫైర్స్. పాలిటీ నుంచి దర్ ఇస్ ఆల్వేస్ గుడ్ లైన్ షేర్ ఉంటుంది పాలిటిక్ కూడా. యూ విల్ హ్యావ్ 15 క్వశ్చన్స్ అరౌండ్ ఎట్లా వెళ్తే పాలిటిక్కి ఖచ్చితంగా. తర్వాత హిస్టరీకి బట్ ఏంటంటే దేనికి ఇస్తాడు వెయిటింగ్ అనేది తనలో ఉంటుంది. ఏన్షియంట్కి ఇస్తాడా, మిడియల్కి ఇస్తాడా. మోస్ట్లీ మనం మోడర్న్ హిస్టరీకి ప్రాపర్ స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయి ఉంటాం. ఏన్షియంట్ లో లైక్ దేర్ ఆర్ నాట్ మెనీ సోర్సెస్, సో ఎక్కడి నుంచి తెచ్చి అడుగుతా ఉంటాడు, ఇస్తాడు మిడిల్ హిస్టరీ. సో దానికి లైక్ రిస్క్ ఏరియా అనమాట. అండ్ కమింగ్ టు ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ బాగా కవరేజ్ ఉంటుంది, ఎందుకంటే లైక్ ఫారెస్ట్ స్టడీస్ వరకు మనకి సేమ్ తెలియదు కాబట్టి మంచి వెయిట్ వస్తుంది. అందులో కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. టెస్ట్ సిరీస్ లో కవర్ అయిపోతాయి ప్రాపర్ గా చేస్తుంది టెస్ట్ సిరీస్. ఎన్విరాన్మెంట్ ఎస్ఎన్టీ కూడా అంతే, మోస్ట్లీ టెస్ట్ సిరీస్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ నుంచి కూడా అడగట్లేదు, లైక్ బేసిక్ అడుగుతున్నాడు అండ్ హీస్ గోయింగ్ ఆన్ టు న్యూ డెవలప్మెంట్స్ అన్నమాట. సో ఎకానమీ కూడా లైక్ ఇట్స్ బికమింగ్ లైక్ బిజినెస్ పేజ్ ఉంటుంది న్యూస్ పేపర్ లో, లైక్ లాస్ట్ బట్ పేజ్ ఉంటుంది బిజినెస్ అని, స్పోర్ట్స్ కి ముందు, నేషన్ తర్వాత. సో అందులో కొన్ని టర్మ్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో వీ హ్యావ్ టు కీప్ వాచ్ అనమాట, ఏమి ఇస్తున్నాడు. అదర్వైజ్ వెబ్ పేజెస్ అనమాట, ఐఎంఎఫ్ ది కానీ, వరల్డ్ బ్యాంక్ ది కానీ కొన్నిసార్లు అడిగాడు. ఐ థింక్ హీ కీప్స్ ఆస్కింగ్ ఐఎంఎఫ్ ఫెసిలిటీ, క్రెడిట్ ఫెసిలిటీ ఉంది, ఈ ఏజెన్సీ ఇస్తుంది, ఇట్లా నడుస్తుంటే వెయిట్ చేయాలంటే ఇట్లా ఉంటుంది. బట్ జోగ్రఫీ కూడా లైక్ స్టాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, రివర్స్ గురించి అడుగుతారు. దర్ ఇస్ ఎన్ సిటీ దట్స్ ఇన్ మీన్స్ అది ఏ రివర్ మీద ఉందని, లేకపోతే నేషనల్ పార్క్స్ గురించి అడగడం. సో దే కీప్ డూయింగ్ ఇట్. తర్వాత సార్ ఇప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది? ప్రిలిమ్స్ లైక్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి, లైక్ 2+2 ఉంటుంది కరెక్ట్ చేస్తే, -0.66 అనమాట, 1/3 ఆఫ్ ద మార్క్స్ అనమాట.
సో ఏంటంటే లైక్ కట్ ఆఫ్ అనేది ఒక స్పెసిఫిక్ కట్ ఆఫ్ అబ్సల్యూట్ నెంబర్ ఉండదు. ఆ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అని దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. లైక్ విల్ టేక్ 10,000 సమ్ షేర్ ఆఫ్ పీపుల్ మెయిన్స్. సో దానికి 100 అట్లా కట్ చేస్తాడు అనమాట ప్రిలిమ్స్ నుంచి. సో ప్రాబ్లం ఏంటి ఎక్కడ అవుతుంది అంటే లైక్ మనం టార్గెట్ పెట్టుకుంటాం, మనకు తెలియదు కాబట్టి ఇట్స్ నాట్ ఇట్స్ ఇయర్ అయితే 75 పడిపోయి ఉండేది. పేపర్ కోసం మోడ్ కూడా మార్చేస్తున్నాడు. సీసాట్ కూడా డిఫికల్ట్ గా ఉంది కాబట్టి కొంచెం కిందికి వచ్చింది. బట్ ఒక డీసెంట్ టార్గెట్ 100 దాటాలి అని పెట్టుకుంటే అది ఇట్స్ గుడ్ వన్. ఇంతకుముందు 120 అనేవాళ్ళు, బట్ ఇట్స్ లైక్ టూ మచ్ అనమాట. ఇప్పుడు 100 టార్గెట్ పెట్టుకుంటే it's good. అంటే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ లోనే సిశాట్ అనే పేపర్ ఉంటుంది, అది సపరేట్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో ఉందండి. లైక్ ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ పేపర్. అందులో టూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ పేపర్ జిఎస్ జనరల్ కరెంట్ అఫైర్స్. రెండోది సిసాట్. అందులో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. హాఫ్ మ్యాథ్స్ ఉంటుంది, హాఫ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. సో అట్లా ఓకే, దీని తర్వాత నెక్స్ట్ మీరు మెయిన్స్ కు చదివినారు కదా, మెయిన్స్ కు ఆప్షన్స్ ఏంటి, ఎలా ఏం ఆప్షన్స్ పెట్టుకున్నారు? నాది ఆప్షన్ ఆంథ్రోపాలజీ. త్రూ అవుట్ ద 4 అటెంప్ట్స్ ఐ హావ్ స్టక్ టు ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీకి వస్తే స్ట్రాటజీ అంటే లైక్ సిమిలర్ గా ఉంటుంది మెయిన్స్ కి. యూ హ్యావ్ టు మేక్ నోట్స్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ నుంచి చూసి ఇది అడగొచ్చు, ఇప్పటిదాకా అడగలేదు అని. ఎందుకంటే లైక్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి పెరిఫరల్ ఏరియాస్ అడుగుతున్నారు అనమాట. 4 అందరికీ వచ్చు. లైక్ కొంచెం పేపర్ డిఫికల్ట్ చేద్దాం అని చెప్పి ఎక్కువ మంది ఆర్ చూసింగ్ ఆంథ్రోపాలజీ అని దే ఆర్ ఆస్కింగ్ పెరిఫరల్ ఏరియాస్. సో ఈ ఏరియా ఇప్పటిదాకా అడగలేదు, ఇది అడగొచ్చు అని యూ హ్యావ్ టు ఐడెంటిఫై టు యాక్టివ్లీ. అండ్ కరెంట్ అఫైర్స్ అందులో కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటే అడుగుతున్నారు. అదర్వైజ్ ఆ కాంటెక్స్ లో రాకుండా కూడా ఆ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నియాండర్తల్స్ గురించి అడిగితే, సో అంటే పాపో ఈ వాజ్ గివెన్ నోబెల్ పీస్ ప్రైజ్, ఫిజియాలజీలో ఆయనకి ఇచ్చిన పీస్ ప్రైజ్ ఆయన వర్క్ గురించి అక్కడ నియాండర్తల్. సో అది యూ కెన్ రైట్. సో అట్లా వాల్యుయేషన్స్ చేస్తూ ఉండాలి. ఆంథ్రోపాలజీకి అండ్ ఆన్సర్ రైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైమ్లీ కంప్లీట్ చేయకపోతే ఇష్యూస్ అవుతాయి, పేపర్ కి మార్క్స్ లాగా రావు. అండ్ ఆప్షనల్ డిసైడ్ చేస్తుంది మీకు ఏ సర్వీస్ వస్తుంది అని. ప్రాపర్ గా డిసైడ్ చేస్తుంది ఆప్షనల్. సో యాక్చువల్లీ నాకు ఇయర్ కూడా ఆప్షన్ హెల్ప్ అయింది. ఎస్ఏలో జిఎస్ లో నాకు అనుకున్న మార్క్స్ రాలేదు. ఎస్ఏ ఆప్షన్ లో వచ్చిండే. సో ఐ కుడ్ కౌంటర్ వే అనమాట. సమ్హౌ ఐ మీన్ 170 వచ్చింది. సో అయితే మీకు ఆప్షన్ తో పాటుగా మెయిన్స్ లో ఎన్ని పరీక్షలు ఉంటాయి, టోటల్ గా ఎన్ని పేపర్స్ ఉంటాయి? సో మొత్తం 9 పేపర్స్ అండి మెయిన్స్. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఎస్ఏ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే జిఎస్ 1, ఆ తర్వాత మధ్యాహ్నం జిఎస్ 2, ఆ తర్వాత మార్నింగ్ 4 నుంచి జిఎస్ 3, తర్వాత జిఎస్ 4. సో ఇవి 5 జిఎస్ పేపర్స్ అనమాట. అండ్ 1 వీక్ తర్వాత 2 ఆప్షన్ పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. దీనికంటే ముందు రోజు ఒకటి మీ మదర్ ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది అనమాట. మధ్యాహ్నం ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే 9 పేపర్స్ అవుతాయి. బట్ ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్ దర్ ఆర్ ది క్వాలిఫైయింగ్ పేపర్స్ ప్రిలిమ్స్ లాగా అనమాట. 1/3 మార్క్స్ వచ్చేస్తే యూ విల్ బి త్రూ. సో దేర్ ఓన్లీ టెస్టింగ్ బేసిక్. అవి ఫైనల్ లిస్ట్ లోకి ఈ మార్క్స్ పరిగణించబడదు. అంటే ఇప్పుడు 9 పేపర్స్ ఉంటాయి అన్నారు కదా, ఈ 9 పేపర్స్ ఈచ్ వన్ పేపర్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? సో 9 నేను చెప్పాను కదండి. 7 ఏంటంటే మీకు మార్క్స్ లిస్ట్ కి కౌంట్ చేస్తారు. 7 పేపర్స్, 2 పేపర్స్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్. ఓకే, ఆ 2 7 పేపర్స్ అన్నిటికీ 250 మార్క్స్ ఉంటాయి. జిఎస్ 1 కి సారీ ఎస్ఏకి జిఎస్ 1 to 4 అన్నిటికీ 250 మార్క్స్ ఉంటాయి. ఆప్షనల్ 2 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ హాస్ 250 మార్క్స్. సో టోటలీ 1750 మార్క్స్ మెయిన్స్ టోటల్ టాలీ. ఓకే, ఆఫ్టర్ మనము ఈ మెయిన్స్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఫైనల్ గా ఇంటర్వ్యూ దశ ఉంటుంది కదా, ఇంటర్వ్యూ దశకు ప్రిపేర్ కావాలంటే ఎట్లా, ఇంటర్వ్యూ దశలో మీ అనుభవాలు ఏంటి? ఇంటర్వ్యూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక ఎటిక్వెట్ ఉంటుందండి ఇంటర్వ్యూకి. దర్ ఇస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ. ఓకే, ఒక పబ్లిక్ రోల్ లోకి మీరు వెళ్తున్నారు, ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఆ రోల్ ని చూస్తారు అనమాట. ఫస్ట్ పొజిషన్ లో పెడితే ఎట్లా చూస్తారు, ఒక సిచ్యువేషన్ బేస్ క్వశ్చన్ ఇచ్చి ఇతను అప్రోచ్ ఏంటి, ఎట్లా ఆలోచిస్తాడు, తన మైండ్ సెట్ ఏంటి అని చూస్తారు. అండ్ నేను చెప్పాను కదా లీడర్షిప్ కోసం వెతుకుతా ఉంటారు అనమాట. డస్ హీ హ్యావ్ ఇట్, పాస్ట్ లో చేశాడా, దానికి హాబీ ఉందా, ఒక రౌండెడ్ పర్సనాలిటీ ఉందా, సోషల్ స్పియర్ లో ఇతను యాక్టివ్ గా ఇనిషియేటివ్స్ తీసుకుంటాడా, అండ్ కమ్యూనికేషన్ క్లియర్ గా ఉందా, క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా, ఇవన్నీ చూస్తారు. స్ట్రక్చర్డ్ మైండ్ ఉందా, కన్సైజ్ గా ఉండాలి. యూ హ్యావ్ టు పుట్ యువర్ మెసేజ్ టు ఈజీగా అనమాట. కొన్ని వర్డ్స్ లోనే మీరు చెప్పాలనుకుంటే చెప్పగలుగుతారా, ఇవన్నీ చూస్తారు. సో మీ ప్రిపరేషన్ కూడా అలా ఉండాలి అనమాట. లైక్ మాట్లాడటం, ఇప్పటిదాకా మీరు రైటింగ్ చేస్తారు, ఇంటర్వ్యూ స్టేజ్ లో యూ విల్ డూ మోర్ ఆఫ్ టాకింగ్. ఎందుకంటే ఇప్పటిదాకా మీ పేపర్ రిప్రజెంట్ చేస్తుంది, ఇప్పుడు మీరు మీరే డైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తారు. సో ఇట్ విల్ హ్యావ్ మెనీ ఎలిమెంట్స్ అండి. మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మీ గ్రూమింగ్ దగ్గర నుంచి, మీరు ఎట్లా మాట్లాడతారు, మీ వాయిస్ మోడ్యులేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో నాకు చెప్పారు నా వాయిస్ కొంచెం నేను ఫాస్ట్ గా మాట్లాడతాను, సో కొంచెం స్లో డౌన్ చేయండి పేషెంట్.
లైక్ ఇంకొంచెం పెద్దగా మాట్లాడండి. సో దెన్ ట్రై టు ట్యూన్ ఇట్ అనమాట, టోన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని మీరు మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ బట్ దెర్ ఆర్ మోర్ కోర్ ఎలిమెంట్స్ అనమాట, సంథింగ్ వెరీ వెరీ బేసిక్. ఏంటి అంటే హానెస్టీ ఉందా ఇతనికి, ఓకే ఇతను లైక్ ప్రాపర్ గా ఉంటాడు, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేస్తాడు సర్వీసెస్ వచ్చిన తర్వాత, అవి చెక్ చేయడానికి ట్రై చేస్తారు. సో అవి బయటికి వచ్చేస్తాయి కోర్ ఎలిమెంట్స్ మీలో ఉన్నవి. అండ్ ఆర్ యూ స్మైలింగ్, ఆర్ యూ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ పాజిటివ్లీ, ఓకే దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ యూ విల్ బి వర్కింగ్ త్రూ అవుట్ ద డే అండ్ మీకు ఇంకా చాలా మంది పీపుల్ ఉంటారు సబార్డినేట్స్, వాళ్ళని మీరు ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. సో ద ఎక్స్పెక్ట్ అనమాట, ఇవన్నీ ఇలా చేయగలిగితేనే అట్లా చేస్తారు. సో దట్ వాజ్ ఇట్. అండ్ నేను చేసింది ఏంటంటే హ్యాడ్ గ్రూప్ అనమాట, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండే. ఇంటర్వ్యూకి ముందు యూస్ టు డిస్కస్ అనమాట, ఇది అడిగితే ఏంటి, వాట్ విల్ యూ, హౌ విల్ యూ డీల్ విత్ ఇట్, ఎట్లా చేద్దాము. అండ్ కరెంట్ అఫైర్స్ పేపర్ వస్తుంది, న్యూస్ పేపర్ 2-3 న్యూస్ పేపర్ తీసుకుని యూస్ టు టాక్ అనమాట. ఇది న్యూస్ ఐటమ్ ఉంది, ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, why this problem is happening, ఎట్లా సాల్వ్ చేస్తాం మీరు డిఎం అవుతుంది. ఫ్రెండ్ గ్రూప్ ఉంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఐసోలేటెడ్ గా సిచ్యువేషన్ కాదు, ఇంటర్వ్యూ కెనాట్ బి డన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చేసి ఫ్రెండ్స్. సో అది అలా జరిగింది. ఓకే సార్, ఇంకొకటి మనం ఈ గత ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఇంతకుముందు ఇంటర్వ్యూ అయినా కానీ ఇంగ్లీష్లో ఉండేది కదా గతంలో, ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఉందా, తెలుగులో కూడా అన్ని అవకాశాలను రాసుకోవడానికి కానీ ఇంటర్వ్యూ చేయడానికి కానీ? డెఫినెట్లీ తెలుగులో రాయొచ్చండి, దర్ ఇస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, తెలుగు పెట్టుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూ కూడా తెలుగులో అయిపోవచ్చు, వాళ్ళు అడుగుతారు నేను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని. బేసిక్ గా ఏంటంటే మీరు తెలుగులో ఇస్తే మీకు ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, 5 మెంబర్ బోర్డు కాకుండా పక్కన ఆల్ ఇండియా రేడియో నుంచి పిలుస్తారు అనుకుంటా, ఒక ట్రాన్స్లేటర్ పెడతారు. మీరు తెలుగులో అయితే వాళ్ళు అనువదించి నేను ఇంగ్లీష్ లో వాళ్ళకి మార్చి చెప్తారు అనమాట. ఐ థింక్ ఇయరే ఉన్నారు లైక్ ఉదయ్ కృష్ణ రెడ్డి, హీ వాజ్ లైక్ తను తెలుగులోనే ఇచ్చాడు ఇంటర్వ్యూ కూడా, లైక్ ట్రాన్స్లేటర్. బట్ నేను ట్రాన్స్క్రిప్ట్ చూసాను తనది, లైక్ తను అప్పటికే ఇంగ్లీష్ నేర్చేసుకొని తను ఇంగ్లీష్ లో ఇచ్చేసాడు ఇంటర్వ్యూ. బట్ మీరు తెలుగులో ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు, ఓకే. ఓకే సార్, ఇంకోటి మనము దీంట్లో స్మార్ట్ వర్క్ అని చాలా మంది అంటుంటారు, అంటే స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ డిఫరెన్స్ ఏంది అసలు? చూడండి లైక్ ఎట్లా అంటే ఇది ఒక సుత్తి తీసుకొని బండని కొట్టే ప్రాసెస్ కాదు. అతను గంట సేపు చేస్తున్నాడు, నేను గంట సేపు చేస్తున్నాను, ఇది నాది ఇంత పగిలింది, అతను ఇంత పగిలింది అన్నట్టుగా ఉంటుంది. లైక్ ఇట్స్ ఓషన్, చాలా పెద్దగా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ ఐటమ్స్, మీకు పేపర్ ఓపెన్ చేస్తేనే ఇట్స్ వెరీ కంప్రహెన్సివ్. అందులో మీరు పిక్ చేసుకోవాలి. లైక్ సిలబస్ మీకు ఐడియా ఉంటే పీవీకి తీసుకుంటే యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే ఇది ఉంది, ఇది అడగవచ్చు, ఇది ఉంది, నేను చదవాలి బికాస్ ఇది సిలబస్ లో ఉంది. సో స్మార్ట్ గా ఏది పిక్ చేసుకోవాలో ఏది వదిలేయాలో తెలియడమే స్మార్ట్ వర్క్. అందులో అండ్ దెర్ ఆర్ 4 ఇన్ని పేపర్స్ ఉన్నాయి కదా, జిఎస్ 4 పేపర్స్, ఇందులో స్కోరింగ్ పేపర్స్ ఏవి, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎక్కువ టైం ఏది స్కోరింగ్ దానికి పెట్టాలి. లైక్ తక్కువ స్కోరింగ్ వచ్చే వాటిలో లైక్ జిఎస్ 3 ఉంటుంది, అందులో ఏంటంటే చాలా వైడ్ గా ఉంటుంది సిలబస్, దాంట్లో ఎక్కువ టైం పెట్టేస్తే రిటర్న్స్ ఎక్కువ రాకపోతే దట్ ఈస్ నాట్ ఎ స్మార్ట్ స్ట్రాటజీ అని. ఈ అటెంప్ట్ చేసింది అది. ఐ ఫోకస్ ఆన్ ఎస్సే, ఎథిక్స్ అండ్ పాలిటిక్స్, జిఎస్ 2 అండ్ ఆప్షన్ అండ్ ఇంటర్వ్యూ, ఇవి నా స్ట్రెంగ్స్ ఉండేది. జిఎస్ 1 and 3 లైక్ అబౌవ్ అవరేజ్ మార్క్స్ రావాలి అనుకున్నాను, ఇట్లా గుడ్ మార్క్స్ వస్తే ఐ విల్ బి త్రూ అనుకున్నాను. సో కొంత వరకు వర్క్ అయింది. సో ఐ గాట్ 173 ర్యాంక్ అండ్ IPS. నెక్స్ట్ అటెంప్ట్ లో ఐఎమ్ ఆల్సో రైటింగ్, ఐ ట్రై టు వర్క్ ఆన్ ఎస్సే అండ్ జిఎస్ 2. సో ఇది చేయాలన్నమాట, ఇది స్మార్ట్ వర్క్ అంటే. అండ్ ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు హిట్ అనమాట, ప్రాపర్ గా యూ హ్యావ్ టు కన్సైజ్ ఈ ఏరియాస్ అని, అండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి కన్సైజ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ క్వాంటిటీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, మీ బాబు ఒక సివిల్స్ సాధించడం అనేది చాలా కష్టమైన పని, అట్లాంటిది సాధించేందుకు మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు అయితే కూడా రిస్క్ తీసుకొని ఇంటికి వచ్చి ఇదంతా. అయితే బాబు ప్రధానంగా ఈ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకు ఇన్స్పైర్ చేశారు? యాక్చువల్లీ మేమిద్దరం, మా మిసెస్ ఇద్దరం కూడా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాం సార్. నేను ప్రిన్సిపాల్ రిటైర్డ్ ఫిజిక్స్ లెక్చరర్ ఉంటుంది, ప్యాషన్ నాకు సబ్జెక్టు, తను కూడా ఇంగ్లీషు. సో మేము హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ వల్ల ఇక మా ఓపిక ప్లస్ ఆయన ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఐఐటి ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చి రావడం అయితే ఓకే, ఒక ఫ్లాష్ డిసిషన్ అయిపోయింది. మేము కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్గా పిల్లల్ని వాళ్ళ ఒపీనియన్ కాకుండా మన ఒపీనియన్ రుద్దడం కరెక్ట్ కాదనిపించింది. మేము కూడా డిసిషన్ తీసుకొని వచ్చేయమన్నాము. తర్వాత ఈ సొసైటీ ప్రెజర్ బాగా ఉండింది. సొసైటీలో ఎట్లుందంటే ఐఐటి చేయడమే రావడమే ఎక్కువ, అది దొరకడమే ఎక్కువ, వీళ్ళు వదిలేసి వచ్చిండ్రు, వీళ్ళు ఏదో అంత రాంగ్ కాన్సెప్ట్ అన్నట్టు ఉన్నారు. బట్ నేను యాజ్ ఏ పేరెంట్గా, టీచర్ పేరెంట్గా వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేయాలి. కానీ మనం బలవంతంగా మన కొరకు మనకి ఏదైనా విషయం వీళ్ళు ఉంటే మనం చేయాలి.
వాళ్ళకేముందో పర్సనల్ ఒపీనియన్ మనం డామినేట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ సొసైటీ ప్రెజర్ను మనం ఎదుర్కోవడానికి మేము బాగా సపోర్ట్ చేయాల్సి వచ్చిందండి. యాక్చువల్లీ వాళ్ళు ఏజ్ తక్కువ, ఈ సొసైటీ ప్రెషర్ని ఇప్పుడున్న జనరేషన్ అంత ఈజీ తట్టుకోలేరు. బట్ మా ఎక్స్పీరియన్స్ అనుకోండి, మాకు టీచింగ్లో ఉండే ఓపిక వల్ల బాగా 100% సపోర్ట్ చేసినాం. దానికి అతడు కూడా బాగా ఫైట్ చేయగలిగిండు. మనం ఫైట్ చేయమంటే వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు చేస్తేనే మనం అట్లా యూజ్ అయిందండి. మేము స్ట్రాంగ్ సపోర్టర్స్, వాళ్ళ అమ్మ కానీ నేను కానీ చేసినాము. ప్లస్ ఎక్కడంటే అక్కడ ఇన్స్టిట్యూట్స్ కానీ తీసుకెళ్ళడం, ప్లస్ నేను ఫ్రెండ్ లాగా వెళ్ళడం, గైడ్ లాగా వెళ్ళడం, అది బాగా యూజ్ అయిందండి. లేకపోతే అంత ఈజీగా ఆయన కోలుకొని మళ్ళీ ఫైట్ చేసి మళ్ళీ పీక్లోకి రావడం. ఒక పీక్లో నుంచి బురదలో పడిపోయింది. ఐఐటి ఢిల్లీ నుంచి 1 crore ప్యాకేజీ వచ్చే ఛాన్స్ 9.3 CG అక్కడ ఆయనకు వదిలేసి పడిపోతే మళ్ళీ లేవడం, సరే గాడ్ గిఫ్ట్ అనుకోండి, మాకుండే ఓపిక అనుకోండి. ముఖ్యంగా వాడిలో ఉండే పట్టుదలను మేము పొద్దున్న లేచి మళ్ళీ మెటీరియల్ ముందేసుకోవడం, దానికి మేము మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం, మంచి సపోర్ట్ ఇవ్వడం, అది అన్ని ఆస్పెక్ట్స్, వాడే బాబాయ్ ఆస్పెక్ట్ అనుకోండి, మా వైపు నుంచి కూడా మేము సహకారం అందింది. ఒక 2-3 ఫ్రెండ్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేసిండ్రు. అంటే నా ఒపీనియన్ కరెక్టే, మీరు చేయండి, సొసైటీతో పని లేదు అని చేయడం వల్ల మేము సక్సెస్ కాగలిగినాం. అంటే ఓన్ గా ప్రిపేర్ అయ్యాడా ఏమన్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళకు? లేదండి, యాక్చువల్గా నేను అంటే ఇన్స్టిట్యూట్ అవసరమో లేదో కానీ నేను ఈయనకు అవసరం అని అనుకున్నాను. ఏంటంటే ఢిల్లీ నుంచి వచ్చిండు, ఇక్కడ మేమిద్దరం వర్కింగ్, అతను ఇంట్లో ఉండడం, ఈ లోన్లీనెస్ కరెక్ట్ కాదనిపించింది. మనం ఎప్పుడైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి, సొసైటీ ఎన్విరాన్మెంట్ ముఖ్యమని నేను ఇమ్మీడియట్గా ఆర్సిరెడ్డిలో జాయిన్ చేసినాము. క్లాస్ రూమ్కి వెళ్ళింది. నేను ఎంత ఉపయోగపడ్డది అనేది నేను చెప్పలేను, బట్ క్లాస్ రూమ్ వెళ్ళేవాడు 1 year అంతా. అట్లా మళ్ళీ స్ట్రీమ్ లైన్లోకి వచ్చి ఆయనకు అర్థమైపోయింది అక్కడ ఉన్న తర్వాత, మనం ఏం చేయాలి, ఏం చేస్తే కరెక్ట్ అనేది. నేను కూడా బాగా ఫీల్డ్లోకి ఇన్వాల్వ్ అవుతా. కేవలం పేరెంటల్ సపోర్టర్ కాకుండా యాజ్ ఏ టీచర్గా నేను ఇక్కడ ఏమున్నాయి, మనం ఎట్లా తీసుకోవాలి, రీసోర్సెస్, వర్కింగ్ అవర్స్ అట్లా డివైడ్ చేయడం, అదంతా చేసినాము. తర్వాత టెస్ట్ సిరీస్ రాయడమే. లా ఎక్సలెన్స్లో రాసిండు, విజన్లో రాసిండు, ఫోరంలో రాసిండు. అట్లా టెస్ట్ సిరీస్ ఉపయోగపడ్డది సార్ ఒక రకంగా చెప్పాలంటే. లా ఎక్సలెన్స్లో ఎక్కువ అటాచ్మెంట్ ఉండింది. తర్వాత విజన్ అంటే ఓన్లీ రాయడం, వాళ్ళు మనకు మెసేజ్ పెట్టడం, మెయిల్ పెట్టడం, అది అంతే సార్. ఎక్కువ బయట ఓన్ ఎఫోర్టే. నా ఉద్దేశంలో మాత్రం ఏ ఇన్స్టిట్యూట్ వల్ల ఎవరికి రాదండి. అట్లానే మనం ఇన్స్టిట్యూట్ మినిమం గైడ్ చేయగలుగుతారు, దాన్ని కూడా మనం ఏం పూర్తి తప్పట్లేం, కానీ మినిమం స్టూడెంట్ని ఒక ట్రాక్లోకి రావడం వరకు ఓకే. బట్ ఒక ఇన్స్టిట్యూట్ తోటి మాత్రం నా ఎక్స్పీరియన్స్లో వాడు ఎవడన్నా కానివ్వండి, ఎవరు చెప్తారు చాలా మంది, ఢిల్లీకి వెళ్ళకపోయినావా అని. ఢిల్లీకి వెళ్ళినా, ఊర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ కేవలం సపోర్టింగ్ ట్రాక్లోకి మాత్రమే ఎంటర్ చేయగలుగుద్ది, కానీ బరిలో ఫైట్ చేయడం మాత్రం ఓన్లీ ఓన్ క్యాలిబర్. తను డిజైన్ చేసుకోవడం, ఎట్లా మనం క్వశ్చన్కి ఏమేమి ఆన్సర్లో ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎంత ఉంటే బాగా, అదంతా ఓన్ కాన్సెప్టే ఉండాలండి ఎవరైనా. అది ముఖ్యం. ఏదో 10 పుస్తకాలు చదివి లేకపోతే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివితే మాత్రం ఇది అయ్యే పని కాదు. అయితే మా గతంలో మన జిల్లా నుంచి కూడా 3వ ర్యాంకు సాధించిన నూకల హారతి అనే అమ్మాయి కూడా ఢిల్లీలో 1 సంవత్సరం తీసుకొని వచ్చి మళ్ళీ తర్వాత ఇక్కడనే ప్రిపరేషన్ అయినట్టుగా చెప్పింది మా ఇంటర్వ్యూలో. అది ఇనిషియల్ గా కోచింగ్ ఉన్నట్టే లెక్క. అది నాకు తెలిసి సరే చెప్తారేమో కోచింగ్ లేదని, కానీ నేను అట్లా అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఎవరైనా ఎక్కడైనా ఏదో ఒక ఇన్స్టిట్యూట్ అటాచ్ కాకుండా ఫైనల్ దాకా రావడం అది ఇంపాసిబుల్. ఈవెన్ ఇంటర్వ్యూ స్టేజ్ కూడా మా బాబు దాదాపు 40-50 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యింది నేను స్వతహాగా తీసుకెళ్ళిన కార్లో. అది లేకుండా కాదండి, ఎందుకంటే గైడెన్స్ అనేది ముఖ్యం. నేనున్నా కరెక్టే అనిపిస్తుంది మనకు, బట్ మనలో ఎంత తప్పు ఉందో మీకు అర్థమైంది. నేను మాట్లాడినా ఏదన్నా ఎదుటి వాళ్ళకి అర్థమైంది కనుక సొసైటీ, ఈ ఇన్స్టిట్యూట్స్ గైడ్ చేయకుండా అనేది అది తప్పు. ఎందుకంటే పిల్లలు అట్లే రూమ్లో కూర్చొని సెల్ఫ్ ప్రిపరేషన్ అని ఏదో ఒకరిద్దరు రాంగ్ మోటో చెప్తే అట్లా పడిపోయి ఉపయోగం లేకుండా ఇయర్స్ టుగెదర్ వెళ్ళిపోతుంది. తప్పకుండా సపోర్ట్ అవసరం. అందరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉండరు, ఎడ్యుకేటెడ్ ఉన్నా ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళు ఉండరు.
సో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే ఇన్స్టిట్యూట్ పోతే ఎవడో ఫ్రెండ్ పీర్ గ్రూప్ వస్తుంది, ఎక్కడో ఒక చోట నేర్చుకోవడం అవుతుంది. ఓకే, అది మా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తున్నా. ఓకే. కొంతమంది చెప్తారు ఏదో ఓన్ ప్రిపరేషన్ అనేది. ఓన్ ప్రిపరేషన్ అనుకుంటా కూడా నిన్న ఆయన బుద్ధిరాజు మాట్లాడిండు, నీ మార్క్స్ ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే ఎవరు చేయాలి ఎవాల్యుయేట్? వన్ ఇన్స్టిట్యూట్ కెన్ డూ. ఎవడో చేసుకోలేం కదా సార్, నేను పేపర్ దిద్ది నేనే మార్కులు వేసుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. ఆ ఎవాల్యుయేషన్కైనా ఎవడో ఒకడు అవసరం, ఓ మెంటర్, ఓ ఇన్స్టిట్యూట్. అది సో అది ఇస్ ద రాంగ్ కాన్సెప్ట్ నా దృష్టిలో. విత్ మై లాంగ్ జర్నీ విత్ యూపీఎస్సీ. ఓకే సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఓకే, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఫస్ట్ Thank మీ you, బాబు thank ఒక you అండి. మంచి ఉన్నత స్థితిలో మంచి సివిల్స్ ర్యాంక్ అంటే దేశంలోనే అత్యున్నతమైన జాబ్ అది. దాన్ని ఇప్పుడు ఐపీఎస్ వస్తుండొచ్చు, కానీ సరే మొత్తానికి అయితే చాలా మంచి జాబ్ సంపాదించాడు. దీనికి మీ కృషి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ విధంగా బాబుకి ఇన్స్పైర్ అయ్యారు? ఏ విధంగా మీరు సహకరించారు బాబుకి? జనరల్ గా ఏ మదర్ అయినా పిల్లలకి కావాలని వర్క్ చేస్తాను. నేను ఒక టీచర్ని కాబట్టి ఇంకొంచెం ఎడ్యుకేషన్ దాని గురించి వాళ్ళకి చెప్పడం, చిన్న క్లాసులలో ఎప్పుడైనా ఈవినింగ్ అంత స్ట్రిక్ట్గా ఏమి మేము ఇది చేయకపోయేది. వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది అంతే ఎక్కడ కూడా. సో ఎప్పుడు బాధపడ్డామంటే ఐఐటి కోసము ఆ స్కూల్స్ ఎట్లా ఉంటాయి అంటే నల్గొండనే, బట్ వీడిన ఇన్ఫ్లుయెన్స్ చూసి వాళ్ళు ఓన్లీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అది మాత్రమే, వేరే క్లాసెస్ అటెండ్ కానీ వాళ్ళు. లాస్ట్లో మామూలుగా హోమ్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక 2-3 days మాత్రమే ఛాన్స్ ఇచ్చి చదవమని. అందులో కూడా వాడికైనా మంచి పర్సంటేజ్ వస్తుండే, మంచి వర్త్ ఉంది అని చెప్పేసి. కానీ గేమ్స్ ఎవ్రీథింగ్, డాన్స్, సింగింగ్ అన్నిట్లలో ఉన్నాడు. కానీ దీనివల్ల ఏంటంటే వాడు అవన్నీ కోల్పోయాడు అనేది ఒక బాధ ఉండేది. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు చైనా బ్యాచ్ వల్ల అక్కడికి వచ్చేది. బాబు ఇంటర్లో బాగా రిస్కే తీసుకున్నాడు. వాడు ఐఐటి వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, ఢిల్లీ కంప్యూటర్ సైన్స్ వచ్చింది. సో వెళ్ళాక వాడికి ఏంటంటే ఇది ఊరికే ఒక దగ్గర ఉండి చేసే జాబ్ నాకు సూటబుల్ కాదేమో అనే ఫీలింగ్ వచ్చింది అన్నమాట వాడికి. మేమేమో ఇంత కష్టపడి నువ్వు మళ్ళీ సరే చూద్దాం ఈ 1 year చూడు, నచ్చకపోతే వచ్చేద్దు అంటే పర్సంటేజ్ కూడా హైయెస్ట్ వచ్చింది. అక్కడ టాప్ 10లో ఉన్నాడు. వాళ్ళు మెడల్, క్యాష్ ఇవన్నీ ప్రైజ్ వచ్చింది, అదంతా వచ్చింది. సరే సమ్మర్లో వచ్చినప్పుడు కూడా వాడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే వెళ్ళి చూడు, నచ్చకపోతే వచ్చేద్దు కానీ అంటే వెళ్ళి 6 months ఫస్ట్ సెమిస్టర్ వరకు ఉన్నాడు. తర్వాత నచ్చట్లేదు అన్నాడు, వచ్చేయమన్నాం మేము కూడా. ఇంకా ప్రెషర్ చేయలేదు. సరే ఏ ఫీల్డ్కి వచ్చినా సక్సెస్ అవుతాడనే నమ్మకం మాకుంది. వచ్చినాడు. కొంచెం బాగా స్ట్రెయిన్ ఏంటంటే పూర్తిగా ఆపోజిట్ అనమాట. మళ్ళీ ఆర్ట్స్ దాంట్లోకి ఇంకా 1 year మళ్ళీ వేస్ట్ అవుతుంది అనే ఫీలింగ్లో డిస్టెన్స్లో జాయిన్ అయ్యి క్లాసెస్ లేవు. సబ్జెక్ట్ అంతకుముందు స్కూల్లో కూడా వాడికి లేదు. కొంచెం బాగా టెన్షన్ ఉండే మాకు, కానీ వాడు సక్సెస్ అయ్యాడు. మళ్ళీ అటెంప్ట్ ఇస్తాడు. ఈసారి ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది అనేది ఒక భయం ఏముంది అంటే మంచి ఇన్స్టిట్యూట్ నుంచి వెనక్కి వచ్చి ఇది ఆర్ట్స్లోకి వచ్చిండు. సరే ఎంబీఏకి పంపిద్దాం అనుకున్నాము మేము, ఇంకా మంచి యూనివర్సిటీకి పంపించేద్దాము, స్కిల్స్ ఉన్నాయి వాడికి అనుకున్నాము. కానీ సార్ ఇది వచ్చింది. నెక్స్ట్ ఏ సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఏదో ఒకటి జాయిన్ అవుతుండే, కానీ ఎట్లా అనేది కొంచెం భయం ఉండే, టెన్షన్. కానీ వాడు సక్సెస్ అయ్యాడు, చాలా హ్యాపీ. ఇంజనీరింగ్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ కాకుండా ఫస్ట్ ఇయర్లో మంచి పర్సెంటేజ్ వచ్చింది, అంత వచ్చింది. సెకండ్ ఇయర్ ఒక సెమిస్టర్ తర్వాత అందులో వెదర్ కండిషన్స్ కూడా అప్పట్లో అలో చేసేవాళ్ళు కాదు. ఢిల్లీలో అన్ని బోర్డ్స్ ఉండేవి, ఎలాంటి ఎలక్ట్రానిక్ కూలర్స్, ఏసీలు, ఫ్రిడ్జ్. ఇప్పుడు పక్కనే ఎయిమ్స్ ఉంటుండే, వాళ్ళకి అన్ని అలో చేసేవాళ్ళు. ఎందుకంటే మా కొలీగ్ ఉండే, వాళ్ళ అబ్బాయి ఉండే, అన్ని వాళ్ళు రూమ్ అంటే ఇంకా వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒకటే రూమ్ అలాట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు అన్ని కూడా పెట్టుకోవచ్చు లోపల. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ కూల్నెస్ ఉంటుంది అక్కడ. అదొకటి చాలా ఇబ్బంది అయ్యి మా బాబు వచ్చేసిన తర్వాత మినిస్టర్ వచ్చి చూసి వాళ్ళకి అలో చేయమని చెప్పేసిందంటే వీడికి పర్మిషన్ కూడా ఇచ్చారు. తర్వాత రావచ్చు 1 year కాదు 2 years, ఇంకే ఇన్స్టిట్యూట్ ఐఐటికి సంబంధించిన ఎందులోనైనా ఇస్తామన్నారు, ఖరగ్పూర్, మెడ్రాస్. కానీ ఈయనకి
ఏంటంటే అట్లా ఇష్టం లేకుండే, వేరే ఇట్లా పబ్లిక్ దాంట్లోకి రావాలనేది కొంచెం ఎక్కువ ఉండే. తర్వాత సార్ కూడా ఏంటంటే ఇట్లా ఇది ఉంటుంది, మరి ఒకవేళ నువ్వు అది కాదనుకుంటే అన్నాక ఇక ఇష్టం లేకుండా ప్రెషర్, ఏంటంటే ఊరికే కంప్యూటర్ ముందు కూర్చోవడం కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుండే చిన్నప్పటి నుంచి, ఇష్టం లేకుండే. సర్లే అనుకున్నాను. కానీ మా వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు కూడా ఏంటి అంత మంచి ర్యాంక్ 56 వచ్చి వాడు వెనక్కి రావడం, మీరు రమ్మనడం, మీరే ఇల్లు ఉండనంటే మేము ఉంటామంటే కూడా నాకు అది ఇష్టం లేదు, మీరు ఉండా మాత్రమే ఇక్కడ కూడా వాళ్ళందరూ వాళ్ళకి చాలా ఉంటాయి కదా యాక్టివిటీస్, అందులో కూడా అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేషన్ చాలా మిస్ అయ్యామని ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తున్నా. వాడికి ఎందుకు ఆ ఫీల్డ్ నచ్చలేదు. మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు యూఎస్లో ఆ ఫీల్డ్లో. వాళ్ళు చెప్తుంటే కూడా మేము ఇంకేముంది బోర్ వస్తుంది, ఇన్నేళ్ళు అదేనా ఇక అని. సో ఇదవుతే అదొకటి. ఇంకొకటి ఇన్స్పిరేషన్ ఏముండే అంటే ఒక హయ్యర్ పోస్ట్లోకి పోతే ఏదన్నా మనము యూజ్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లలు గవర్నమెంట్ పిల్లల్ని చూస్తుంటాం కదా, మేము గవర్నమెంట్ పోస్టులలో ఉన్నాం, మేము అది చెప్పేవాళ్ళం అంటే నువ్వు ఒకవేళ మంచి ఇదిలోకి ఉంటే నువ్వే ఒక రూల్ పాస్ చేయొచ్చు, చేసి నీకు ఏదో యూజ్ అవుతుంది అనుకుంటే పేదవాళ్ళకి అది చేయొచ్చు. యాజ్ ఏ టీచర్గా ఉంటే మేము చెప్పగలము కానీ అవన్నీ చెయ్యలేము. ఇట్లా చిన్నప్పటి నుంచి జనరల్గా పేరెంట్స్ చెప్పుకుంటారు కదా, ఇట్లా చెప్పేవాళ్ళం అనమాట. సో వాడు సక్సెస్ అయ్యారు. మా పాప కూడా బిట్స్ పిల్ల ఐఐటీలో వచ్చిండే, కానీ అనుకున్న బ్రాంచ్ రాలేదు అని చెప్పేసి బిట్స్ పిల్లల్లో ఎలక్ట్రానిక్స్, సార్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ ఆయనకి అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అంటే చాలా బాగుండే, ఆమె ఎలక్ట్రానిక్స్ చేసింది బిట్స్ పిల్లల్లో. సో నాకు సిఎస్ కావాలని సిఎస్ తీసుకున్నాను. సరే ఎనీహౌ మిగతా వాళ్ళంతా అదే మేము చెప్తాము, వాళ్ళు అక్కడే 4 years కంప్లీట్ చేసి వచ్చి కూడా మళ్ళీ ఇటు వచ్చేస్తున్నారు కదా. సరే వీడు కరెక్ట్ రూట్లోకే వచ్చాడు అనేది. తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బిఏ మన బోలే ఆయన ఇంట్లోనే రామరెడ్డి డిస్టెన్స్ దాంట్లో డిగ్రీ బిఏ తో చేశాడు. అందులో కూడా అంతవరకు ఎవరికి అంత పర్సెంటేజ్ రాలేదట డిస్టెన్స్ లో, అది కూడా రికార్డ్ అని రిలేటివ్ ఉండే కజిన్. వేస్ట్ అవుతుంది అని చెప్పేసి డిస్టెన్స్ లో అన్నమాట. కాలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ లేదు ఇంటర్ వరకే. ఇంకా అది స్కూల్లోనేమో వాళ్ళు ఒక దగ్గరనే కూర్చోబెట్టేవాళ్ళు. ఇంటర్లో కూడా ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, అట్లా కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే టైంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి. ఇంకా గ్రేట్ అండి. ఒకటి ఐఐటి వదిలిపెట్టి మళ్ళీ ఓపెన్ సిటీ లో జాయిన్ అయ్యి దాన్ని మళ్ళీ నేను కూడా ప్రెషరైజ్ చేయలేదు అని, సరే ఇష్టం లేదా తర్వాత కూడా నేను ఇక్కడే కూర్చోవాలి, ఇట్లనే కూర్చోవాలి అని. సర్లే వాడికి ఉంది వస్తుందని మాకు నమ్మకం ఉండే. అందరు కూడా మీరు రాంగ్ స్టెప్ వేసారు వాళ్ళని అనవసరంగా, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మంచి శాలరీస్ తోటి మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి ప్యాకేజీలతో ఉంటే మీరు వాడిని ఎందుకు ఇట్లా చూద్దాం వస్తుందనే నమ్మకం మాకు ఉండే. సరే లేట్ అయినా అది కూడా కొన్నిసార్లు చాలా బాధపడుతుండే, నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఎనీహౌ ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా గ్రేట్ మేడం. మీ యొక్క నమ్మకాన్ని ఆయన ప్రూవ్ చేసి ఈ రోజు అందరికంటే కూడా శాలరీ ఎక్కువ తర్వాత సంగతి, కానీ ఒక మంచి అత్యున్నతమైన పోస్ట్ కొట్టడం. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మా దాంట్లో అంటే నాకు కజిన్ కి చిల్డ్రన్ లేకుండే, పిల్లలు లేకుంటే ఆమెకి ఎట్లా రిలేటివ్స్ లో అట్లా మేము వద్దన్నాం, అట్లా బాగోదు పిల్లలు పెద్దగా వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు. అప్పట్లోనే ఊయల అనే ప్రోగ్రామ్ వచ్చింది నల్గొండలో. అట్లా తను మా అడ్వైస్ తోటే తీసుకుంది, బేబీని తీసుకోండి అంటే అబ్బాయి అయితే అన్ని కోరికలు తీరవు తీసుకుంది. వాళ్ళు అంటే చాలా నచ్చింది. ఒక కలెక్టర్ ఉండే ఆయన చాలా వీళ్ళకి హెల్ప్ఫుల్ అయింది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పట్లో చెప్పేవాట ఇట్లాంటి పిల్లలు మేము మాది నల్గొండ కాబట్టి దేవరకొండ దగ్గర చాలా అట్లా వదిలేసిపోతుంటారు. అది ఈ ఆ ఊయల అనేది ఉండబట్టి వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చి అక్కడ ఇస్తున్నారు, లేకపోతే ఎక్కడ వదిలేసి ఎవరికో అమ్మేసుకొని చాలా చూసినాం, అట్లాంటివి విన్నాము. సో ఇట్లాంటివి హైయెస్ట్ అట్లాంటి పోస్ట్లో ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఇట్లా అవుతుంది అనేది కొంచెం నేను వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అయితే ఆయన బాగా వాడికి నమ్మకం ఉండి వీడికి వస్తుంది అని, అదొకటే బాధ అనమాట. పూర్తిగా స్కూల్ ఏజ్లోనేమో వాడికి సబ్జెక్ట్ ఇది
ఇప్పుడేమో ఇందులోకి రావాల్సి వస్తుందని వాడు ఒక కూర్చున్నాడు. ఒక ఎవరు ఏమంటారు, ఒక ట్యూటర్ లేడు, ఒక ఇన్స్టిట్యూట్కి అటెండ్ అయింది లేదు. ఓన్గా అంటే ఎంత స్ట్రెచ్ చేయాలి, ఎంత కష్టపడాలి పాపం. ఆ ఏజ్ అంతా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినదిలో బాగా కష్టపడ్డాడు. నిజంగా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక్కొక్కరు అవన్నీ చేసి వచ్చి మళ్ళా ఒక దాంట్లో ఉండి చేయడం, అది వదిలేసుకుని ఇక్కడ చేయడం అనేది చాలా గ్రేట్. మీరు అనుకున్నట్టుగా సాధించడం అనేది ఇంకా చాలా